నమస్కారం గైస్. డే 25 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్. ఇప్పుడైతే మనం లేచుడే మన ఫ్రెండ్ గారు కాల్ చేసి, అరే మా దగ్గర ఇట్లా అన్నదానం ఉంది వినాయకుడి దగ్గర, ఎప్పుడు వేస్తాడు, సో ఈసారి కూడా వేసిండు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్తున్నా, అప్పటికే రెడ్ లైట్ పడ్డది. మళ్ళీ ఎప్పుడైతే ఫాస్ట్గా పోదాం అనుకుంటే అప్పుడు రెడ్ లైట్ పడుతుంది, అవసరం లేనప్పుడు గ్రీన్ లైట్ పడుతుంది. ఫైనల్ అయితే వచ్చేసినాం గైస్ మన ఇంటికి. మనోడైతే లేడు, మనోడు ఎప్పుడు అంతే పిలుతాడు ఉన్నాడు. సో అంటే అన్నదానికి అయితే వచ్చేసిన, నేనైతే తినేసిన, వాడైతే ఆల్రెడీ తినేసిన చూడు, వేస్ట్ గాడు వచ్చి నవ్వుతాడు మళ్ళీ. సో వాడు ఎటు పోదాం రా అంటే ఇక్కడ పన్నదంట, సో అక్కడికైతే వెళ్దాం అన్నాడు, కానీ అక్కడ పని లేదు ఏం లేదు, వీడేదో ఫొటోస్ దిగుతాడంట అని కార్ తీయమన్నాడు. కార్ అయితే నేను తీసిన, వీడైతే ఎక్కిండు. చెప్తే మళ్ళీ తిడతారు, ఎప్పుడన్నా మీరు చెప్పిపోతే పంపించారు దేనికన్నా, అదే చెప్పకుండా అనుకో మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి తిట్టినా పెద్ద ఫరక్ అయితే మనకి ఏం పడదు. ఎందుకంటే అంతగానం ఎంజాయ్ చేసినాక అంత తిడితే ఏం పడుతుంది మనకి, ఎందుకంటే మనం అదే ఊహలు ఉంటాం. సో ఈ ట్రైన్ ట్రాక్స్ దాటంగానే మనకైతే సీనరీస్ అయితే వస్తే మొత్తం పోలాలి గైస్. సో మేము మొత్తమే చూపెడతా, కానీ వీడు ఫొటోస్ అని సాగొట్టే వారికి నేను కొంచెం తీసిన, వాడు అమ్మాయి కంటే దారుణం ఫొటోస్ అయితే. సో ఇక్కడైతే ఒక సాంగ్ ఫేమస్ అయింది కదా, అంటే ఇట్లా ప్లాస్టర్ ఉట్టి అది రేర్ వ్యూ మిర్రర్కి, సో అయితే చేయడానికి ట్రై చేసినాం కానీ రాలే. సో మేము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకేం తిరుగుతామని వీడు మళ్ళీ స్కూటీ పట్టుకొని మళ్ళీ నాన్న దగ్గరికి వేసుకోండు. ఎందుకురా అంటే ఏం ఫోన్ చేసిండ్రా రమ్మని అని అన్నాడు, కానీ అక్కడైతే ఏం లేదు, మళ్ళీ ఇంటికి పోమన్నాడు. వీడి తమాషా వీడిని ఎట్లా కొట్టాలంటే మళ్ళీ ఇంటికి అయితే పోతున్నాం గైస్. నేను అన్నయ్య అరే నేను ఇంకోసారి అన్నకి ఇన్నిసార్లు తిప్పుతావా రా అని, ఏ పోరా బాబు పో అన్నాడు. సో బాయ్ రా అంటే ఇంకోసారి రాకరా పో అన్నాడు. సో ఫైనల్ అయితే మనం అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. పొద్దున్న నుంచి ఇప్పుడు తిప్పుతూనే ఉన్నాడు గైస్ వీడైతే. సో ముందు ఇంకా ఛాలెంజ్ వీడియోస్ రాబోతున్నాయి, క్రేజీ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.